ఇక టాప్ 4 న్యూస్ చూస్తే 2 నెలల పాటు క్రికెట్ లవర్స్ కు పూనకాలు తెప్పించిన ఐపీఎల్ క్లైమాక్స్ వచ్చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రేపు రాత్రి 7:30 గంటలకు జరగబోయే మహాసంగ్రామం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ లీగ్ హిస్టరీలోనే మోస్ట్ వైలెంట్ ఫైనల్కు రెడీ అయిపోయాయి. స్టాట్స్ ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బలంగా ఉన్న 1,00,000 మందికి పైగా వచ్చే హోమ్ క్రౌడ్ సపోర్ట్ శుభ్మన్ గిల్ ఆర్మీకి లక్ కలిసి రానుంది. అందుకే గుజరాత్ టైటాన్స్ కప్ కొట్టే ఛాన్సెస్ 54% ఉన్నట్లు ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అహ్మదాబాద్ పిచ్పై రాత్రి వేళ మంచు ప్రభావం విపరీతంగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకొని బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం. సెకండ్ ఇన్నింగ్స్లో చేజింగ్ ఈజీ అవుతుంది. ఇరు జట్లలోనూ కోహ్లీ, గిల్, సాయి సుదర్శన్ వంటి క్లాస్ అండ్ మాస్ బ్యాటర్లు ఉండడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్స్ 190+ దాటడం పక్కా అని ట్రెండ్స్ చెప్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఇటకీలకు ఐపీఎల్ రేపటికి క్లైమాక్స్ కి చేరబోతుంది. సో మ్యాచ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఐపీఎల్ సీజన్ 19 తుది ఘట్టానికి చేరుకుంది. రేపు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7:30 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆర్సీబీ గుజరాత్ టైటన్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. క్వాలిఫైర్ 1 లో గుజరాత్ ని ఓడించి ఆర్సీబీ నేరుగా ఫైనల్ చేరగా, క్వాలిఫైర్ 2 లో రాజస్థాన్ రాయల్స్ ని ఓడించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక క్వాలిఫైర్ 1 లో గుజరాత్ టైటన్స్ జట్టును 92 పరుగుల తేడాతో ఓడించి ఆర్సీబీ ఫైనల్ చేరగా, నిన్న జరిగిన క్వాలిఫైర్ 2 లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ టైటన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ వంటి స్టార్ బ్యాటర్లు అద్భుత ఫామ్ ను కనబరచడంతో ఆర్సీబీ వరుసగా 2వ ఏడాది కూడా ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఇక రేపు రాత్రి 7:30 గంటలకు జరిగే ఈ మహాసంగ్రామం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ ఇటు గుజరాత్ టైటన్స్ లీగ్ హిస్టరీలోనే మోస్ట్ వైలెంట్ ఫైనల్ కి రెడీ అయిపోయాయని చెప్పాలి. ఆర్సీబీ బలంగా ఉన్న 1,00,000 మందికి పైగా వచ్చే హోమ్ క్రౌడ్ సపోర్టు శుభ్మన్ గిల్ ఆర్మీకే లక్ కలిసి రానుందని కూడా ఇటు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. అందుకే గుజరాత్ టైటన్స్ కప్ కొట్టే ఛాన్సెస్ 54% ఉన్నట్టు కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. అహ్మదాబాద్ పిచ్ పై ఇటు రాత్రి వేళ మంచు ప్రభావం విపరీతంగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ అటు కళ్ళు మూసుకొని కూడా బౌలింగ్ ఎంచుకుంటారని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో చేజింగ్ లో ఈజీ అవుతుంది కూడా చెప్తున్నారు. ఇక ఇరు జట్లలోనూ అటు కోహ్లీ, గిల్, సాయి సుదర్శన్ వంటి క్లాస్ అండ్ మాస్ బ్యాటర్లు ఉండడంతో అటు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 190+ దాటడం పక్కా అని కూడా ట్రెండ్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక క్వాలిఫైర్ 2 లో మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కి అర్హత సాధించగా, రాజస్థాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 47 బంతుల్లో 96 పరుగులు చేసి రాజస్థాన్ 200 పరుగులు మార్కు దాటించినప్పటికీ గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అటు వీరోచిత సెంచరీ 104 పరుగులు చేసి గెలుపు సునాయాసం చేసని చెప్పాలి. ఇక సాయి సుదర్శన్ 58 పరుగులు రాణించడంతో అటు గుజరాత్ సులువుగా లక్ష్యాన్ని కూడా చేరుకుందని చెప్పాలి. ఇక ఐపీఎల్ చరిత్ర కలిగిన గుజరాత్ కి ఇది 3వ ఫైనల్ కావడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ గుజరాత్ టైటన్స్ ఇప్పటి వరకు కూడా మొత్తం 9 సార్లు కనబడగా, ఇరు జట్లు చెరో 4 మ్యాచ్లు విజయం సాధించే ఒక మ్యాచ్ లో ఫలితం తెలియలేదు. ఇక ఆర్సీబీ తరఫున ఈసారి ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఇటు విరాట్ కోహ్లీ నిలిచారు. ఇక జీటీ తరఫున అటు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ మంచి రికార్డు కలిగి ఉన్నారు. ఇక 2 బలమైన జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ పై ఇటు అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న వారికి లభించే కొంత అతిపెద్ద అడ్వాంటేజ్ అని, వారి కాపాడర్ బలంగా ఉండడం కూడా వారికి కలిసి వస్తుంది కూడా ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇక గుజరాత్ టైటన్స్ ఇప్పటి వరకు ఒకసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. 2022లో జరిగిన ఐపీఎల్ ఆరంగరేట సీజన్ లో అటు హార్దిక్ పాండ్యా కెప్టెన్స్ లో రాజస్థాన్ రాయల్స్ ని ఓడించి ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది. అలాగే 2023 సీజన్ లో గుజరాత్ టైటన్స్ అటు ఫైనల్ చేరి రన్నర్ అప్ గా నిలిచింది. 2025లో ట్రోఫీ గెలుచుకున్న ఆర్సీబీ ఈసారి కూడా టైటిల్ గెలుచుకోవాలని కూడా పట్టుదలతో
కనిపిస్తా ఉంది. రజత్ పాటిదార్ నేతృత్వంలో అటు కోహ్లీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆర్సీబీ కూడా బలమైన జట్టుగా కనిపిస్తా ఉంది. ఇక రెండు బలమైన జట్ల మధ్య రేపు జరగనున్న ఈ మ్యాచ్ కి సంబంధించి అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మ్యాచ్ కి సంబంధించి ఎంతో ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పాలి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.